రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత బలోపేతంపై అధిష్టానం ఫోకస్. నేటి నుంచి డీసీసీ చీఫ్లతో మీనాక్షి వరుస సమావేశాలు. నేడు 3 జిల్లాల్లో రేవంత్ రెడ్డి పర్యటన. అమెజాన్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేయనున్న సీఎం. నేడు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో చంద్రబాబు పర్యటన. పవిత్ర సంగమం దగ్గర జలహారతితో పాల్గొనున్న సీఎం. నేడు కాకినాడ జిల్లా కిర్లంపూడికి వైఎస్ జగన్ ముద్రగడ భౌతికాయానికి నివాళులు అర్పించనున్న మాజీ సీఎం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత బలోపేతంపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేటి నుంచి జిల్లాలో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు సాగనున్న ఈ 1-to-1 భేటీలో డీసీ అధ్యక్షుల పనితీరుపై ఆమె సమగ్రంగా సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి వచ్చే ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని పార్టీ యాక్టివిటీస్కు సంబంధించి ప్రోగ్రెస్ కార్డుతోనే రావాలని అధిష్టానం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ సమీక్షా సమావేశాల అనంతరం ఈ నెల 17వ తేదీన మీనాక్షి నటరాజన్ రాష్ట్ర మంత్రులతో కీలక భేటీ కానున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఆమె మంత్రులతో విడివిడిగా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత బలోపేతంపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేటి నుంచి జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.
2 రోజుల పాటు సాగనున్న ఈ 1-to-1 భేటీలో డీసీసీ అధ్యక్షుల పనితీరుపై ఆమె సమగ్రంగా సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి వచ్చే ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని పార్టీ యాక్టివిటీస్కు సంబంధించిన ప్రోగ్రెస్ కార్డుతోనే రావాలని అధిష్టానం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ సమీక్షా సమావేశాల అనంతరం ఈ నెల 17వ తేదీన మీనాక్షి నటరాజన్ రాష్ట్ర మంత్రులతో కీలక భేటీ కానున్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఆమె మంత్రులతో విడివిడిగా సమావేశం నిర్వహించనున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి 3 జిల్లాల్లో నేడు పర్యటిస్తున్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలో పర్యటించి పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. వాటికి శ్రీకారం చుట్టనున్నారు. రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్కు నేడు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో అమరరాజా సెల్ తయారీ యూనిట్కు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే వనపర్తి జిల్లాలో కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల భవన ప్రారంభోత్సవం చేయనున్నారు. రేవంత్ రెడ్డి 3 జిల్లాల్లో నేడు పర్యటిస్తున్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలో పర్యటించి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్కు నేడు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో అమరరాజా సెల్ తయారీ యూనిట్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల భవన ప్రారంభోత్సవం చేయనున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేడు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో పర్యటిస్తున్నారు. గోదావరి కృష్ణా నదుల పవిత్ర సంగమ క్షేత్రానికి చేరుకోనున్న సీఎం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి నదీమ తల్లికి జలహారతి ఇవ్వనున్నారు. ఈ పవిత్ర కార్యక్రమానికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో పర్యటించనున్నారు. గోదావరి కృష్ణా నదుల పవిత్ర సంగమ క్షేత్రానికి ఆయన చేరుకోనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి నదీమ తల్లికి జలహారతి ఇవ్వనున్నారు. ఈ పవిత్ర కార్యక్రమానికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడికి చేరుకుని మంగళవారం సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భౌతికాయానికి ఆయన నివాళులు అర్పిస్తారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయనున్నారు. ఈ పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకోనుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడికి చేరుకుని మంగళవారం సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భౌతికాయానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలియజేస్తారు. ఈ పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి నారా లోకేష్ కడప జిల్లా పర్యటన ఇవాళ రెండో రోజు కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన జమ్మలమడుగు నియోజకవర్గం చిన్నకొమరాల పరిధిలో 3,100 కోట్ల రూపాయలతో నిర్మించనున్న దాల్మియా సిమెంట్ రెండవ ప్లాంట్ విస్తరణకు పనులను శంకుస్థాపన చేయనున్నారు. పారిశ్రామిక అభివృద్ధికి, స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జరగనున్న ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ అధికారికంగా భూమి పూజ చేస్తారు. దాల్మియా సిమెంట్ ప్లాంట్లు శంకుస్థాపన అనంతరం పొద్దుటూరులో జరిగే టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కూడా పాల్గొంటారు. మంత్రి నారా లోకేష్ కడప జిల్లా పర్యటన ఇవాళ రెండో రోజు కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన జమ్మలమడుగు నియోజకవర్గం చిన్నకొమరాల పరిధిలో 3,100 కోట్ల రూపాయలతో నిర్మించనున్న దాల్మియా సిమెంట్ రెండవ ప్లాంట్ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. పారిశ్రామిక అభివృద్ధి, స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ అధికారికంగా భూమి పూజ చేస్తారు. దాల్మియా సిమెంట్ ప్లాంట్లు శంకుస్థాపన అనంతరం పొద్దుటూరులో జరిగే టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కూడా ఆయన పాల్గొనున్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ కుట్రను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంపీ ఆర్ కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్ష సంచలనంగా మారింది. ఈ దీక్షకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు వివిధ బీసీ సంఘాల నేతలు, విద్యార్థులు తరలివచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. మంగళవారం దీక్షలో ఆర్ కృష్ణయ్య హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోవడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయనకు షుగర్ లెవెల్స్ పడిపోయాయని, బీపీ విపరీతంగా పెరిగిందని తక్షణమే ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. అయినప్పటికీ 8,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసేంత వరకు దీక్ష విరమించేదే లేదని కృష్ణయ్య భీష్మించు కూర్చున్నారు. చివరకు మాజీ గవర్నర్ దత్తాత్రేయ చేతుల మీదుగా నిమ్మరసం తాగించి ఆయన దీక్షను విరమింపజేశారు. రెండున్నరేళ్ల నుంచి ఇవ్వడం లేదు. పైగా ఈ రోజు ఆ స్కీమ్ ఎత్తివచ్చే కుట్రలు చేస్తున్నారు. అందుకోసం రోజుకు ఒక జీవో తీస్తున్నాడు. ఫీజులకు బడ్జెట్ లేదనడము పూర్తిగా అబద్ధం. ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడం, దగా చేయడం. ఎందుకంటే రాష్ట్రానికి ఇప్పటి వరకు నేను వచ్చిన తర్వాత భూముల అమ్మకం వల్ల, పన్నుల వల్ల, ఐటీ కంపెనీల వల్ల, రిజిస్ట్రేషన్ వల్ల అనేక రకాలుగా ప్రభుత్వానికి 6 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. అందులోపల 8,000 కోట్ల లెక్కన ఇక పైగా ఇంకా అప్పులు ఈయన వచ్చిన తర్వాత 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చాడు. ఇంకో 8,000 కోట్ల అప్పు తెచ్చి మా పిల్లలకు 14 లక్షల కుటుంబాలు బాగుపడతాయి. ఈ స్కీమ్ వల్ల అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో భయం ఏర్పడ్డది. ఈసారి ఇంజనీరింగ్ కౌన్సిల్లో దాదాపు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 50,000 మంది తగ్గిపోయారు. ఎందుకంటే ఈ ఫీజులు ఇచ్చేటట్లేదు, ఎట్లా మేము కట్టలేము, పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పిల్లలకు ఈ ఫీజుల బకాయిలు ఇవ్వకపోవడం వల్ల కాలేజీలో కోర్స్ అయిన వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేక ఏడుస్తూ అప్పులు చేసి ఫీజులు కట్టి కొందరు తీసుకుంటున్నారు చేతనైన.
కొందరు విదేశాలకు వెళ్ళిపోవాలి, వాళ్ళ సర్టిఫికెట్ అట్టే పెండింగ్ ఉన్నాయి. అనేక మంది ఉన్నత విద్యకు పోవాలి, వాళ్ళ సర్టిఫికెట్లు కూడా తీసుకోలేకపోతున్నారు. కోర్స్ అయినాక కూడా రోజుల నెలల తరబడి ఏళ్ళ తరబడి సర్టిఫికెట్లు తీసుకోకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితి లోపల ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల బకాయిలు ఇవ్వాలని గత సంవత్సరము ఉద్యమాలు 2.5 ఏళ్ల నుంచి ఇవ్వడం లేదు. పైగా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో పోలీసులు గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. నిషేధిత అక్రమ వ్యాపారాల్లో డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని గూడూరు సీఐ వినయ్ కుమార్ హెచ్చరించారు. ఎస్బీఐ గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బ్రాహ్మణపల్లి గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 3 వ్యక్తులు బ్యాగుల్లో తరలిస్తున్న గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో సుమారుగా 10.44 లక్షల రూపాయల విలువైన 20.89 కిలోల గంజాయి లభ్యమైంది. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న గుజరాత్ రాష్ట్రానికి చెందిన 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నిందితులు ఈ గంజాయిని ఒడిశాలోని బరంపూర్లో నుంచి కొనుగోలు చేసి సూరత్కు తరలిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుల నుంచి 3 బ్యాగులు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో ఎస్ఐ గారు గంజాయితో ఉన్నటువంటి 2 వ్యక్తుల్ని రమణపల్లి విలేజ్లో పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా 20 కిలోల 890 గ్రాముల గంజాయిని పట్టుకోవడం జరిగింది. 2 వ్యక్తులు వచ్చేసి సూరత్ చెందిన వాళ్ళు. వీళ్ళు ఒడిశాలో నుంచి గంజాయిని తీసుకొచ్చేసి టువర్డ్స్ మన స్టేట్ నుంచి సూరత్కి వెళ్తూ అక్కడ వాళ్ళని చిన్న ప్యాకెట్లు చేసుకొని అక్కడ రైల్వే స్టేషన్లో అమ్ముకుంటూ ఉంటారు. అట్టి వారిని ఈరోజు మనం రిమాండ్ పంపించడం జరుగుతూ ఉన్నాం. పక్కా సమాచారంతో ఎస్ఐ గారు గంజాయితో ఉన్నటువంటి 2 వ్యక్తుల్ని రమణపల్లి విలేజ్లో పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా అన్నమయ్య జిల్లా పీలేరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కన్నతల్లిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తున్న క్రమంలో ఓ యువతి బస్సు రూపంలో వచ్చిన మృత్యువుకు బలైపోయింది. పీలేరు ప్రభుత్వ ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న రహీమునిసా కుమార్తె అసీన్ తాజ్ తన తల్లిని ఇంటికి తీసుకెళ్లేందుకు పాఠశాలకు వచ్చింది. తల్లితో కలిసి వస్తున్న క్రమంలో పీలేరు పాత బస్టాండ్ సమీపంలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కింద పడిపోవడంతో అసీన్ తాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇటీవలే విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించిన అసీన్ తాజ్ ప్రస్తుతం ఉన్నత విద్య కోసం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియలో ఉంది. రేపో మాపు మంచి కాలేజీలో చేరి ప్రయోజనకారురాలు అవుతుందనుకున్న కూతురు కళ్ల ముందే అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. సమాచారం అందుకున్న పీలేరు సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ లోకేష్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.